ట్రంప్‌కి కడుపు మండుతున్న అంశంలో ఒకటుంది. మనం ఇప్పటికే రష్యా దగ్గర నుంచి కొంటున్న ఆయిల్‌ని రష్యన్ రూబెల్స్‌లో ఇస్తున్నాం. లేకపోతే మన రూపాయల్లో డబ్బులిస్తున్నాం రష్యాకి. అట్లాగే చైనాతో ట్రాన్సాక్షన్స్‌లో వాళ్ళ యువాన్స్‌లో ఇస్తున్నాం. వాళ్ళతో ట్రాన్సాక్షన్‌లో మన రూపాయితో నడుపుతున్నాం. అరబ్ దేశాలతో దీరమ్స్‌తో ఇస్తున్నాం. లేకపోతే మన రూపాయిని వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళతో అట్లాగే ట్రాన్సాక్షన్ నడుపుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. అంటే క్రమంగా డాలర్ నుంచి బయటికెళ్ళిపోతున్నాం. మనంతో పాటుగా చాలా దేశాలు. అందుకనినే ఇదివరకు ప్రపంచంలో 58% లావాదేవీలు డాలర్‌తో జరుగుతుంది. ఇప్పుడు 40% పడిపోయింది. 20 ఏళ్ల అతి లో అనమాట. అంటే క్రమంగా ప్రపంచం అంతా కూడా డాలర్ నుంచి డీవియేట్ అయిపోతుంది. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఒకప్పుడు భయపెట్టడం కోసం ఇరాక్ అధ్యక్షుడిని చంపేసి ఇరాక్‌ని స్వాధీనం చేసుకుని ఇరాక్‌లో ఏదో చిన్న ప్రభుత్వాన్ని పెట్టేసేసి కథ నడిపింది. అట్లాగే ఇప్పుడు వెనిజులాను అడ్డుపెట్టి కథ నడుపుతుంది అమెరికా. అయితే ఆనాడు భయపడ్డటువంటి పరిస్థితుల్లో అన్‌కమ్యూనికేటెడ్ సిస్టమ్స్‌లో లేదు ఇవాళ ప్రపంచం. కాబట్టి ఇవాళ అందులో బలమైనటువంటి నాయకులు ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అటు చైనాలో జిన్పింగ్ కావచ్చు, రష్యాలో పుతిన్ కావచ్చు, భారత్లో మోడీ కావచ్చు, ఇట్లాంటి మొండోళ్ళు ఉన్నారు. అటు ఇటలీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా. కాబట్టి ఇక్కడ అమెరికా బెదిరింపులకు లొంగట్లేదు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం మోడీ ప్రభుత్వం రీసెంట్గా కూల్గా చేసుకొస్తున్నటువంటి పని. అమెరికా ట్రెజరీకి అమెరికాకి సంబంధించినటువంటి డాలర్లు ఏవైతే ఉంటాయో మన ట్రెజరీలో అవి ఉంటాయి. $241 బిలియన్ దాకా 2024 నుంచి ఇప్పటిదాకా $41 బిలియన్, $190.7 బిలియన్ వరకు జాగ్రత్తగా పక్కన పెట్టేసి దాదాపుగా $51 బిలియన్ అమ్మేసి ఇచ్చేసేసి దాని బదులు బంగారం కొనుక్కున్నాం. మన దగ్గర ఇప్పుడు $190.7 బిలియన్ ఉంది. ఆ విధమైనటువంటి టోటల్గా బులియన్ గోల్డ్ని మనం అంటే బంగారాన్ని కొనిపెడుతున్నాం. అదే సందర్భంలో బంగారం వచ్చేటప్పటికి 800 మిలియన్ టన్నులకి భారత బంగారం చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ బంగారం అంటే రిజర్వ్ బ్యాంకులో ఎంతకాలం డాలర్లు నెట్టు పెట్టుకునేది కాస్త దాన్ని పంపించేసేసి దాంతో ఇది కొనేస్తున్నాం. తద్వారా డాలర్ రహితమైనటువంటి స్టేజ్కి వెళ్తూ ఉండటం అన్నటువంటిదే ఇప్పుడు ట్రంప్ లాంటివాడికి మండుతున్నటువంటిది. మనం అనే కాదు ప్రపంచం అంతా అదే ఉంది. మనమైతే స్పెషల్గా అంటే మనల్ని భయపెట్టి కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటే మోడీనేమో కంట్రోల్ కాకపోగా ఇంకా దెబ్బ మీద దెబ్బేస్తున్నాడు అనమాట.